ఇది ఎమ్మెల్యే 3 లక్షలు, వాళ్ళ తమ్ముడు 3 లక్షలు, నన్ను చెరి 3 లక్షలు ఇచ్చినని ఓపెన్గా చెప్పడం. ఒకవేళ మీరు తీసుకున్నట్టు తేలితే మీరు చెప్పిన పరీక్షల్లోనే సమాజం ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. మీకంటే కూడా మీ తమ్ముళ్ళ పేరు ఎక్కువ రావడం కారణం ఏంటి? ఏమీ లేకుండానే వస్తుందా? భూ కబ్జాలు చేసిరని చెప్పారు. ఒక్క భూ కబ్జా ఎక్కడ చెప్పినా కూడా భూ కబ్జాలు చేస్తామన్నారు కదా, భూ కబ్జాలు చేసినట్టు ఇప్పుడు విచారణ చేసి తేల్చండి, లేకుండా మూసుకొని కూర్చోండి. మీ మీద ఇట్లాంటి రకాల భూ కబ్జాల ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు కుక్కలు మస్తు మొడుతుంటాయి. మీరు దళిత బంధు బెనిఫిషియరీ అనే విషయం నాకు తెలియదు. ఓపెన్ ఛాలెంజ్. మా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అన్ని ఆరోపణల మీద నేను లై డిటెక్టర్ టెస్ట్లకు దేనికైనా నేను రెడీ ఉన్నా. మీరు సిన్సియర్ అయ్యి నిజంగానే నిజాయితీ ఉంటే మరి మీరు గెలవాలి, ఎందుకు గెలవలేదు? అది వేరే. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి పక్షం రోజులు పూర్తి కాలేదు. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అది వివిధ రూపాల్లో, అది కోపమా లేకపోతే కనుక నిర్వచనం ఎట్లా చేయాలో తెలియదు. కానీ బీఆర్ఎస్ నాయకుల పైన కొన్ని ఆరోపణలు బలంగా వస్తున్నాయి. అందులో ఆందోళన నియోజకవర్గం దళిత బంధు విషయంలో 3 లక్షల రూపాయలు అడిగారని పత్రికల్లో వార్తలు రావడం, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం, ఎమ్మెల్యే కూడా కేసు పెట్టడం, దీనిపైన వాస్తవాలు తేల్చాలని ఆయన ప్రశ్నించడం, రెండు వైపులను జరిగింది. ఇంతకు ఆందోళనలో జరిగింది ఏమిటి? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నిజంగానే 3 లక్షల రూపాయలు తీసుకున్నారా? ఈ వివాదం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఉన్నారు. అన్నగారు నమస్కారం. నమస్కారం వచ్చిన గారు. అన్న, ఇప్పుడు ఈ 10 గవర్నమెంట్ మారి 15 రోజులు కూడా కాలే ఇంకా. ఇది ఎమ్మెల్యే 3 లక్షలు, వాళ్ళ తమ్ముడు 3 లక్షలు, నన్ను చెరి 3 లక్షలు ఇచ్చినని ఓపెన్గా చెప్పడం. 6 లక్షలు అంటారు. చెరి 6 లక్షలు నిజమేనా? అది అంటే 100 నోట్ల 500 నోట్ల? నాకు తెలియదు. అందుకే నాకు తెలియదు కనుక దాని గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అంటే ఎక్కువ మాట్లాడాలంటే అడిగి మరి ఇచ్చిన అని చెప్తున్న వ్యక్తి ఏమో చెప్తుండు, మరి కాన్ఫిడెంట్గా చెప్తుండు. నేను చాలాసార్లు కంప్లైంట్ వచ్చిందని తెలిసిన తర్వాత పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన. అసలు ఆ పిల్లడు నాకు తెలుసు కానీ అసలు ఇప్పుడు ఇచ్చిండంట ఏందంట అడిగినట్టే, సార్ మీకే ఇచ్చిందని చెప్తుండు సార్ అన్నాడు. అది ఇది నాకు నేను ఎవరితో అడగలేదు, తీసుకోలేదు. నేను లేదు సార్ ఇచ్చిన చెప్తుండు సార్ అంటారు. మరి ఇంకేం చేయాలి నేను? ఇప్పుడు ఓ మనిషి వచ్చి నేను నీకు ఇచ్చినా చెప్పినప్పుడు నేనేం చేయాలి? నేను తీసుకోను. మీరు మర్చిపోయిందేమో. అంత దుర్మార్గమైన పరిస్థితి ఏం లేదు నాకు. అట్లా తీసుకునే అలవాటు ఉంటే ఇంకో రకంగా ఉంటాం కదా. నాకు ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్ కాల్ చేయమంటారు, బయటకు పోయి నేను మళ్ళీ మా 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది దాంట్లోకే పోవాలి, లేదంటే వీళ్ళనే కొనుక్కుంటారు అయిపోయిన పనులు చేస్తుంటే. సో ఇట్లా ఆరోపణ వచ్చింది కనుక నేను కూడా రొటీన్ ఏంటంటే నేను చేయలేను అని ఖండించి ఇది తప్పు అని అనకంటే నేను కూడా ఏ నిర్ణయానికి వచ్చినంటే నిజాలని నిగ్గు తెలిసడానికి నేను కూడా మొగ్గు చూపుతున్నాను. నేను కూడా ఈ విషయంలో 100% తేల్చాలి, ఇది తేల్చాలి. నిజంగా ఆ పిల్లోడు నాకు ఇచ్చిండా, నేను తీసుకున్నాను. మరి ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణ చేయడం మామూలు విషయం కాదు. చాలా ధైర్యవంతుడని అయి ఉండాలి అతను, లేదా మీరు తీసుకున్నది నిజమని అయి ఉండాలి. అంటే ధైర్యం ఎట్లా వస్తుంది మనిషికి? ఎట్లా వస్తుంది ధైర్యం? తనకు తాను ఉండొచ్చు, వెనకాల ప్రోత్సాహం ఉండొచ్చు. వెనకాల మేము ఉన్నాం నీకు అని చెప్పి చెప్పొచ్చు. ఎవరి ప్రోత్సాహం ఉండొచ్చు? ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ప్రోత్సాహమే ఉంటుంది. అక్కడ ఉన్న ఇప్పుడు చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పారు కదా అన్ని జిల్లాల్లో కూడా కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనేది. సో ఇది కూడా కక్ష సాధింపులోనే భాగంగానే. నేను అనలేదు, అదే అన్ని జరుగుతున్న తీరు మీరు అడగకపోవచ్చు, కానీ ఇట్లా ఆరోపణలు ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు కక్ష సాధింపని 100% నేను అంటాను. ఎందుకంటే నేను తీసుకున్నా లేదా నా అంతరాత్మకు తెలుసు. వాడు ఆరోపణ చేసుకున్నవాడు కూడా నాకు ఇచ్చిండా లేదా అనేది వాడు బయటికి ఎన్ని చెప్తున్నావు ఆ పిల్లోడు ఆ అంతరాత్మకు తెలుసు. నేను ఆయన అడగదలుచుకోలేదు, ఇచ్చిన వాళ్ళు ఏదో అడగదలుచుకోలేదు నేను కూడా. సరే, కానీ అందుకే చెప్తున్నాను నేను ఇప్పుడు దానికి లైట్ డిటెక్టర్స్ నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వమే చొరవ తీసుకొని లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసి, లైట్ డిటెక్టర్ కాకపోతే ఇంకే మెథడ్ అన్నా సరే నిజాలు తేల్చమని చెప్పండి. నేను 100% ఒకవేళ మీరు తీసుకున్నట్టు తేలితే మీరు చెప్పిన పరీక్షల్లోనే 100% సమాజం ఏ శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. నేనే కాదు, మా తమ్ముళ్ళు తీసుకున్నా సరే, ఎవరు తీసుకున్నాడో నిరూపణ అయినా ఈ సమాజం వేసి ఏ శిక్షగా నేను అనుభవిస్తాను. కానీ ఎందుకు మీ తమ్ముళ్ళ పేరు పదే మీకంటే కూడా మీ తమ్ముళ్ళ పేరు ఎక్కువ రావడానికి కారణం ఏంటి? ఏమి లేకుండా ఇప్పుడు అక్కడ మేము యాక్టివ్, మా తమ్ముళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు.
సహించారు వాళ్ళు. ఆయనకు సహించడు, ఆయనకు ఎవరు లేడు. నేను లోకల్ అబ్బా, నేను స్థానికుడిని, నాకు ఒక తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లెలు ఉంటాడు, బావ ఉంటాడు, బావమరుడు ఉంటాడు, తాత ఉంటాడు, ఇంకా వదినలు ఉంటారు, మరదలు ఉంటారు, చిన్నాయలు ఉంటారు, పెద్ద వాడు ఆయన ఎవరుంటున్నాడా? ఆయన లోకల్ కాదు కదా. ఆయన లోకలోడు కాదు కనుక నీకు ఎవరు లేడు. నేను లోకలోని కనుక నాకు ఇంతమంది ఉంటారు. చెప్తున్నా కదా, నాకు తమ్ముళ్ళు, బామరుదులు, అన్నలు, అక్కలు, వదినలు, మరదలు, తాతలు, ముత్తాతలు, మా అమ్మలు, నాయనమ్మలు. నాకు దాదాపు నియోజకవర్గంలో ఉన్న సగం గ్రామంలో నా చుట్టరికం ఉన్నది. ఉంటారు కదా బంధువులు. ఆయనకి ఎవరు లేరు. మరి సహజంగానే అంటారు. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటారు కదా, క్రాంతి ఎవరంటే మా బంధువు క్రాంతి అని చెప్పుకుంటే దానికి బంధువు అని చెప్పుకోవడం తప్పే ఉంటుంది. సో ఏంటంటే మాకు ఆ బలగం ఎక్కువ ఉన్నది కనుక దీన్ని బల్లాం చేయాలి, వీళ్ళు తమ్ముళ్ళు ఇది చేసారని చెప్పి. అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు. ఓకే అనుకుందాం, మా తమ్ముళ్ళు ఇంతకుముందు ఏం చేసినారు, భూ కబ్జాలు చేసినారు అని చెప్పారు. ఒక్క భూ కబ్జా ఎక్కడని చెప్పారు ఎవడన్నా పలానా చోట పలానా బుచ్చైన భూమిలో అక్రమంగా కబ్జా పెట్టిర్రు క్రాంతి వాళ్ళ తమ్ముళ్ళు, పలానా ఇంకొక ఆయన భూములు అక్రమంగా కబ్జా పెట్టిర్రు అని ఎక్కడన్నా కానీ మీరే ఎవరికి అడ్వైజ్ ఇచ్చారు అనేది, పలానా గ్రామంలో ఒక దళితుల భూమి ఉంటే కనుక ఈ భూమిని ఎట్లా తీసుకోవచ్చునో మీరు అడ్వైజ్ చేసినారు కదా. అట్లా అది కబ్జాలు చేసాం ఒకసారి, అడ్వైజ్ చేసాం ఒకసారి, తీసుకుంటే వాళ్ళు తీసుకోలేదా? సో ఇట్లాంటి అన్నీ కూడా బోగస్ మాటలు. అంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం, మనిషి వ్యక్తిత్వాన్ని చంపడం, ఆ క్యారెక్టర్ను దెబ్బతీయాలి. మాకున్నది క్యారెక్టరేడా, మా నాన్న నుంచి, మా తాత నుంచి. మా తాత రజాకాలం మీద కొట్టాడు, మా నాన్న ఇక్కడ దళితుల కోసం ఫైట్ చేసిండు, నేను ఇక్కడ తెలంగాణ కోసం ఫైట్ చేసిన, హక్కుల కోసం కొట్టాడనండి. అంటే మేము అక్కడ పోయి పని చేయడానికి పోయింది పైసల కోసం పోలే, మేము ప్రజలకు సేవ చేయడానికి పోయినాం. అసలు పాలిటిక్స్ అంటే నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు, కానీ ప్రజలకు సేవ చేయడానికే పోయినాం తప్పించి డబ్బులు సంపాదించే ఉద్దేశం కాదు. ఇప్పటికి కూడా మేము అట్లే ఉన్నాం. ఇప్పటికి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజు కూడా నా జీతం మీదే పనిచేసిన. ఎవడన్నా తీసుకొచ్చి మీ దగ్గర డబ్బులు లేవా, నేను లేవంటే నువ్వు సమాజం నమ్మితే మంచిదే, నమ్మనప్పుడు నేను నమ్మించే ప్రయత్నం నేను చేయలేను కదా అంటూ నేను. అట్లా ఇప్పుడు మీరు ప్రజా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు బయట జరిగిన చర్చ ఏమిటంటే, బహుశా ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడైనా చెప్పండి వాస్తవాలు ఏందో. ఎట్లా 150 కోట్లు 100 కోట్లు నేను కూడా అడుగుతా. చాలా మంది అది చెప్తారు కదా, ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుడు, ఎంత సంపాదించుడు, ఎట్లా వస్తాయి చెప్పండి. మాకేం తెలియదు మరి, నాకు ఇప్పటిదాకా మరి తెలియదు మరి ఆ ఉపయోగం. కనీసం నేను ఉన్న 5 ఏళ్ళలో ఇలాంటి వాడు చెప్పినా కూడా బాగుండేది, కానీ ఎవడు చెప్పలేడు. మరి నేను కూడా ఇప్పటిదాకా ఏం సంపాదించలేను. ఇప్పటికీ నేను ఎట్లా ఉన్నా, నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఉద్యోగం మీదే బతికినా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం మీద బతికినా. ఉద్యోగం మీద వచ్చే ఆ జీతం మీద నేను బతికినాను, ఎమ్మెల్యేగా వచ్చే పారితోషికం మీద నేను బతికినాను. ఏ ఆస్తులు లేవు, బినామీలు ఎక్కడ లేవు. బినామీలు ఇంకా ఆస్తులు లేకపోతే ఇంకా బినామీలు ఎందుకు? అసలు దాని గురించి నాకు ఆలోచించారు. నాకు చెప్తారా? నాకేం సంబంధం, నేను లేదని చెప్తున్నాను. నేను చెప్తున్నా లేదని, నువ్వు ఎంక్వైరీ చేసుకో, ఎంక్వైరీ చేసుకొని పలానా ఆస్తుంది, ఇంకో ఆస్తుందని నువ్వు చెప్పు, నేను చూసుకుంటాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బహుశా ఆ కరోనా వచ్చిన 1.5 ఏడాది మినాయిస్తే ఆ తర్వాత ఎందుకో ఆ భూ కబ్జాలు చేసిరని, ఏకంగా చెరువునే కబ్జా చేసిరని మీరు ఎందుకు అప్పుడు? నేను అది చెప్తున్నా కదా, కరోనా ఉన్నన్ని 2 సంవత్సరాలు కంప్లీట్ ఊళ్ళలో ఉన్నాం. ప్రజలకు అందరికి అందుబాటులో ఉండి ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో దగ్గరుండి మానిటర్ చేసినాం. సో నాకు ఇంకా ప్రజల్లో బాగా ఆదరణ పెరిగింది. ఆయన దామోదర రాజనరసింహ కరోనా సమయంలో కూడా మా నియోజకవర్గంలో ఒక్క ఊరికి రాలే, వాళ్ళ కార్యకర్తలు చచ్చిపోతే కూడా రాలే. ఇప్పుడు ఏం చేయాలి మరి, డ్యామేజ్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? ఆయన ఏం చేయలేడు, రాలేడు. నన్ను ఏం చేయాలి, క్యారెక్టర్ను ఇది చేయాలి. వీళ్ళు కబ్జాలు చేస్తుండ్రు, వీళ్ళు చెరువులు కబ్జాలు చేసిండ్రు, ఇవన్నీ ఇట్లా ఆరోపణలు ముందు పెట్టి ప్రజల్లో దుష్ప్రచారం చేయాలి. అయినా కూడా మేము పట్టించుకోండి. నువ్వు ఆరోపణ చేసినావా, నేను ఇప్పటికే చెప్తున్నా కదా, ప్రభుత్వం మీది కదా, మీరు ఏ ఆరోపణ చేసినారో వాటన్నిటి కూడా నిజాలు తెలుసండి. మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికి భూ కబ్జాలు చేసినామన్నారు కదా, భూ కబ్జాలు చేసినట్టు ఇప్పుడు విచారణ చేసి తెలుసండి. లేకుండా మూసుకొని కూర్చోండి. లేకుండా మీరు ఎవడెవరు కబ్జాలు చేసాడో వాడి మీద నేను పనిష్మెంట్కి నేను కోరుతా. ఇప్పుడు చెప్తున్నాను కదా, అందుకే నేను ఇప్పుడు ఈ దళిత బంధు ఆరోపణని నేనే వదలదలుచుకోలేదు. అప్పుడు అది కాదు, దళిత బంధుకు వద్దాం. మీ మీద ఇట్లాంటి రకాల భూ కబ్జాల ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను నిజాయితీ పని కనుక ఎవడో కుక్కలు ముడుతుంటే ఎందుకు అనుకున్నాను. నేను ఎవడో కుక్కలు మస్తు ముడుతుంటాయి, మనం డెవలప్మెంట్ చేస్తున్నాం కనుక, మనం కూడా బాగుంటున్నాం కనుక, మనం అంటే వాళ్ళ ఉనికికి ప్రశ్నార్థకం తయారైంది కనుక ఆరోపణలు చేస్తున్నారు, మనం దాన్ని ఖండించాల్సిన అవసరం ఏముందని నేను అన్నాను. మా తమ్ముడు చాలా సందర్భాలు అన్నారు, అన్న ఇట్లా వస్తుంది మనం ఖండించాలంటే, మేము చేసినామా అని అన్నా. లేదు, మరి లేనప్పుడు ఎందుకు ఖండిస్తాం, మనం ఎవడో రాసుకొని దానికి మనం ఏం చేస్తాం అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. అంటే అది నేను లైట్ తీసుకోవడం, అది నిజంగా లైట్ తీసుకోవడమే తప్పిదం అయిపోయింది. నేను లైట్గా తీసుకోవడం ఏమైందంటే అది కొందరు నమ్మే స్థాయికి వచ్చింది.
కొందరు కాదు. అది ఎవరు మీలాంటి కూడా నమ్మే పరిస్థితి వచ్చింది. ఉమ్, మా వెల్ విషర్స్గా ఉన్న వాళ్ళు కూడా అరే నిజంగానే ఇట్లా జరిగిందేమో నమ్మే పరిస్థితి వచ్చింది. అందుకే నేనంటే ఇప్పుడు ఈ దళిత బంధు ఇష్యూని నేనే వదలదలుచుకోలేదు. ఉమ్. ఏం చేస్తారు? తేల్చాలి వాళ్ళు. నేను తీసుకున్నట్టు ప్రూవ్ చేయాలి. ఆ, ఎక్కడ ఎట్లనో దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారనేది ప్రభుత్వానికి ఉన్న బాధ్యత, దామోదర రాజేంద్ర బాధ్యత. అందుకే ఒక ఆరోపణ చేయడం కాదు, ఆ ఆరోపణను నిజంగానే ఇప్పుడు ఆయన పేరు ఎందుకు చూస్తాను ఇక్కడ డైరెక్ట్ లేడు కదా, ఎందుకు లేదంటే ఆయన రాలేదు, వాళ్ళ- ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, మీ పేరు తీయలేదు. వాళ్ళందరూ ఆయనతో టైఅప్ అయిన తర్వాతనే గత సంవత్సరాల కాలంగా ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇంతకుముందు మా పార్టీ వాళ్ళు ఉమ్, దామోదరుతో వీళ్ళందరూ టైఅప్ అయిన తర్వాతనే మా మీద ఇవన్నీ చేయడం మొదలుపెట్టిండ్రు. మా మీద ఇట్లా కోట్లను పెట్టి వాళ్ళతో నడిపిస్తుండు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకు ప్రలోభ పెట్టి వాళ్ళతో నడిపిస్తుండు దామోదర రాజనరసింహ. నేను అదే చెప్తున్నా కదా, లై డిటెక్టర్ పరీక్ష వాడికి పెట్టాలా నాకు పెట్టాలి, ఆ పిల్లోడికి పెట్టాలి నాకు పెట్టాలి, అప్పుడు నీకు వాస్తవం తెలుస్తుంది కదా. ఇంకేంది మరి? కానీ ఎవరైతే ఆరోపణ చేసిన అతను ఉన్నాడో మీ దగ్గరికి వచ్చేవాడు అప్పుడప్పుడు? హనుమంత్ అని పెద్ద మనిషి ఉంటాడు ఉమ్, ఆ ఊర్లో. హనుమంతును బండెక్కించుకొని వస్తాడు పోరాడు. నేనేమనుకున్నాను ఈ పిల్లోని, అసలు ఈ పోరడి పేరు పలానా నాకు తెలియదు, వీడు దళిత బంధు బెనిఫిషియరీ అనే విషయం నాకు తెలియదు. అవునా? 100% ప్రామిస్ చెప్తున్నాను. వాడు దళిత బంధు బెనిఫిషియరీ కూడా నాకు తెలియదు. ముసలాయన తీసుకొస్తాడు కనుక ముసలాయన మనమడేమనుకున్నాను నేను. ఓకే. మొన్న ఫోటో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఎవడు వీడు అని చూస్తే వీడేంది హనుమంతు మనమడు కదా నేనన్నా, కాదు వాడు వీడు అని చెప్పాను. ముసలాయనకు బండి రాదు కనుక ముసలాయనకు తోడుగా వస్తాడేమో, ఎప్పుడు ఎక్కించుకుంటాడు నేను అనుకున్నా. నేను కూడా ఎప్పుడు అడగలే. పార్టీ గురించి మాట్లాడుతుండే, పూర్వం కూడా మంచి సినిమాలు అవుతుండే, సరే అట్లా కాదు ఇట్లాంటివి నేను కూడా చెప్తుంటే, వాళ్ళకి ఇచ్చింది దళిత బంధు మన పేర్లు రాయలేవు అంటే ఎలిజిబుల్ ఉంటే మీరు కూడా ఇవ్వండి అని చెప్పి నేను అన్నాం. ముసలాయన తీసుకొచ్చి పేర్లు ఇచ్చాడు, ఆ పేర్లను పంపించినాం, రికమెండేషన్ చేసినాం, అంతే కదా. ఈ పిల్లవానికి వచ్చిందా? అదే చెప్తారు కదా, భూమి అంటే ఇతరంటే కదా. ఇతనికి వచ్చింది, తీసుకున్నాడు. తీసుకోలేరు, అదే ఇక్కడ వచ్చింది. ఆ, ఇప్పుడు నాకు నువ్వు 10 మంది పేర్లు ఇచ్చినావు, ఇంకో 10 మంది పేర్లు ఇస్తారు, ఆ పేర్లను ఎంక్వైరీ పంపిస్తాము. ఎంక్వైరీకి పంపించడం, అది ఉమ్, ఇవ్వడం కాదు. ఓకే. దాన్ని ఎంక్వైరీ పంపించడం. ఉమ్, వాళ్ళు పోయి పంచాయత్ సెక్రటరీ పోయి ఇతను నిజంగా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నాడా లేదా అని రిపోర్ట్ ఇస్తాడు. అదే అప్పటిదాకానే వచ్చింది, అప్పటికే డబ్బులు తీసుకుంటారా? నిజంగా నీకు దళిత బంధు శాంక్షన్ అయ్యి సరే నువ్వు తీసుకోవడానికి ఒకటి ఉంటుంది కదా, ఒకటి తీసుకుంటాడు అయితే కనుక. అవును అవును. నువ్వు సాంక్షన్ అయ్యి నువ్వు లిస్టులో పేరుండి నీకు వస్తే నీ అకౌంట్లో పైసలు పడితేనే కూడా తీసుకుంటాడేమో, కానీ అసలు నీకు ఇంకా దాని శాంక్షనే కాలేదు. నీకు ఎట్లా తీసుకుంటారు ఎవడన్నా? ఎట్లా ఇచ్చుంటావు నువ్వు? ఏ దమ్ముతో ఇచ్చుంటావు? ఏ ధైర్యంతో ఇచ్చుంటావు? మళ్ళీ 3 లక్షలు అంట. అవును, 10 లక్షలకి మీరు తప్పకుండా దళిత బంధు వస్తుంది కాబట్టి అసలే ఎన్నికలు వస్తున్నాయి, ఖర్చుల కోసం డబ్బులు కావాలి. నా క్వశ్చన్ పూర్తి కానివ్వండి. ఒకవేళ అట్లా ఏమన్నా చెప్తే కనుక, ఆ ధైర్యం ఇస్తే కనుక ఇచ్చుండొచ్చు కదా. నా మనస్తత్వమే అట్లాంటిది కాదు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడే నేను సంపాదించడానికి కూడా లక్షల కోట్లు సంపాదించుకోండి. నేను డీల్ చేసిన కేసులకు నా దగ్గర ఉన్న మెకానిజంకి, కానీ ఎవ్వంతో నా పైసా జర్నలిస్ట్కి ఆశించలేను, ఎమ్మెల్యే కూడా ఎవ్వంతో ఒక పైసా ఆశించలేను. నేను నాకు ఇప్పటికీ ఎవరన్నా ఫలానా దగ్గర 100% ఓపెన్, అందుకే చెప్తున్నా కదా, నేను ఓపెన్ ఛాలెంజ్ కనుక నేను లై డిటెక్టర్ టెస్ట్లకు నేను రెడీ అయినా. లై డిటెక్టర్ కాదు, లై డిటెక్టర్ మించిన ఇంకో టెస్ట్ ఏది ఉన్నా సరే నేను రెడీ ఉన్నా. అన్నింటికీ భూముల కబ్జాలు అన్నారు కదా, భూముల కబ్జాలు కావచ్చు, ఈ కబ్జాలు కావచ్చు, నా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో అన్ని ఆరోపణల మీద నేను లై డిటెక్టర్ టెస్ట్లకు దేనికైనా నేను రెడీ ఉన్నా. దమ్ముంటే చేయమని చెప్పండి. మీ మీద ఆరోపణ చేసిన అతను మీకు క్యాష్ ఇచ్చినా చెక్ ఇచ్చినా చెప్పిండా? వాడు ఏమి ఇచ్చిండో అది ఏదో నేను కంప్లైంట్ చదివిన, కంప్లైంట్లో ఏమి ఇచ్చిండ ఏంటంటే ఏదో రాసి మళ్ళీ దాంట్లో రాసి ఆ కంప్లైంట్ చూస్తే ఎట్లుందంటే మా ముగ్గురు పేరు ఇచ్చే ప్రయత్నం దాంట్లో నాకు పంపండి ఒకసారి, ఎందుకంటే ఎందుకంటే కంప్లైంట్ రాసుకుంటూ ఎమ్మెల్యే క్రాంతి గారికి 6 లక్షలు, క్రాంతి గారి సోదరుడు అని ఉదయం రాసి, మా చిన్న తమ్ముడు ఉదయ్ అని పేరు కొట్టేసింది, మళ్ళా రాసి రాహుల్ కిరణ్కు 6 లక్షలు. ఇక కళ్ళ కట్టినట్టే సినిమా చూసినట్టే ఉన్నది. అది నేను కూడా చదివిన కంప్లైంట్, నాకు అర్థం కాదు. నేను అనుకున్నా మరి వాడు ఎప్పుడు ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు నాకైతే తెలియదు. నేను ఎస్ఐగా చెప్పి కేసు పెట్టండి అని చెప్పిన, ఎస్ఐ మీరు కేసు పెట్టండి ఎంక్వైరీ చేయండి అని చెప్పిన. నేను ఏం లేదు సార్ పెట్టి కేసు సార్, ఇది పెట్టి కేసు అయితే నాకేంది, కేసు పెట్టి నిజాలని తేల్చాలి, అంతే తప్పించి బట్టగాల్చి మీదేస్తే కాదు కదా. నేను గౌరవప్రదమైన హోదా వదిలిపెట్టు, హోదాలు ఉంటాయి వస్తాయి, నేను గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను 20 సంవత్సరాలు నా కెరీర్ని ఎన్నో త్యాగాలు చేసి కెరీర్ని బిల్డప్ చేసుకున్నాను. నేను మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు,
నేనే దీనికి బిల్డప్ చేసుకున్నా. నువ్వు నా కెరీర్ని కొలాప్స్ చేస్తే ఎట్లా సహిస్తాను నేను కూడా తేల్చుకుంటా. ఇప్పుడు మార్కెట్లో అదే తేల్చాలి. నువ్వు నీ ఈ ఆరోపణ చేసినవాడు వెనకాల ఎవడున్నాడో బయటికి రావాలి. ఎవరెవరైతే మాలాంటి వ్యక్తిత్వాల్ని హననం చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా పనిష్మెంట్ జరగాలి. అంటే రేపు ఎవడు ఇట్లాంటి సంఘటన తర్వాత ఎవడు నిజాయితీ పడి రాజకీయాలకు రాడు, దోసుకుంటాడు వస్తాడు, రాజకీయాలకు వస్తాడు. అంటే మేము సిన్సియర్గా వచ్చి రాజకీయాల్లో పనిచేద్దాం అంటే మేము మీరు సిన్సియర్ అయ్యి నిజంగానే నిజాయితీ ఉంటే మరి మీరు గెలవాలి, ఎందుకు గెలవలేదు? అది వేరే అంశం. పాలిటిక్స్లో గెలుపు, రాజకీయాల్లోకి రారు అన్నారు మీరు అన్నారు కాబట్టి కూర్చున్నా. ఎందుకు గెలలేమంటే ఇక ఎన్నికల్లో చాలా కథలు ఉంటాయి. ఎన్నికల్లో కీలక ఘట్టం పోల్ మేనేజ్మెంట్. ఎవరు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారో వాళ్ళు గెలిచినారు. ఆ పోల్ మేనేజ్మెంట్ ఏందనేది నువ్వు తెలుసుకొని నువ్వు టెలికాస్ట్ చేసుకోను. ఓకే, మేము పోల్ మేనేజ్ చేయడంలో విఫలమైనాము. మాకంత స్థాయి లేదు మాకు. ఎందుకంటే మేము కింది స్థాయి నుంచి వచ్చినాము. మేము ఇంతకుముందు వాళ్ళ లెక్క లంచాలు తీసుకోలేము. సింగూరు కాలువలు కడదామని చెప్పి మేము 100 కోట్లకు 20 కోట్లు పనిచేసి 80 కోట్లు నొక్కేయలేము. ఊర్లలో రోడ్లు ఇస్తామని చెప్పి చెరువులు తవ్వుతామని చెప్పి కోట్లు సంపాదించిన పైసలు మా దగ్గర, మా తమ్ముల దగ్గర లేవు, మా బామరుల దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉన్నాయి అని వాళ్ళు పైసలు కలిసి పెట్టారు, గెలగలరు. నేను ఊరు తిరిగి 180 గ్రామాలకు తిరిగి 180 గ్రామాలు ఇల్లులు తిరిగి దండం పెట్టాను. నేను మీ వాడిని, నేను మీకు సేవ చేసినాను, మీకు ఊరూరికి సీసీ రోడ్లు వేసినాను, మీకు డ్రైనేజీలు కట్టించినాను, మీ గ్రామంలో ప్రతి ఇంటికి నల్ల నా హయాంలో వచ్చింది. రేపు ఇంకా మీకు ఏ గ్రామం కావాలో నేను మీకు అందుబాటులో ఉంటాను ఓటు అడిగినాను. నేను పోలింగ్ రోజు కూడా 80 బూతులు తిరిగినాను నేను. సో నా ప్రయత్నం నేను చేసినాను. సార్ ప్రజలు దానికి కాదనుకున్నారంటే అది ప్రజల అభిప్రాయం. అది సో ఎక్కడ ప్రజలు ఆకర్షితులైనరా లేదనుకుంటే వాళ్ళకి ఇంకా మేము చెప్పింది వాళ్ళు సరిగ్గా మేము సరిగ్గా చెప్పలేకపోయినామా అది వేరే విషయం. సో అవన్నీ ఎలక్షన్లో పనిచేస్తాయి. నేనున్నంత వరకు నేను సిన్సియర్గానే ఉన్నాను. 100% అడగండి. నా దగ్గరికి ఇంకా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి ఆస్మాన్ పాలకాన్ని మన నియోజకవర్గం ప్రతి ఒక్కరు చెప్తారు. నేను ఎవరు వచ్చినా నా దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ దాకా పంపిస్తాను. ఆయన ఒకటే చేరేసో కూర్చొని ఎవరిని కూడా లెక్క చేయడు. ఆయన దామోదర రాజ నరసింహ మా దగ్గర వాళ్ళ నాయకులు చెప్తారు, మా సార్కి బాగా అహంకారం సార్, ఒకటే చేరేసుకుంటాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, ఎవరిని పెద్ద లీడర్ కూడా కూర్చోబెట్టాడు సార్, మీరు ఇంత బాగా మాకు మంచి లీడర్ దొరికిండని వాళ్ళ నాయకులు చెప్తుంటారు. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు నేను పనిచేసి పెడతాను. సో ఇటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని నేను మా నియోజకవర్గంలో పెట్టాను. అంతే తప్పించి ఎక్కడ కూడా డబ్బులు తీసుకొస్తేనే పని చేస్తా. కానీ ఇంత బాగున్న తర్వాత అంటే ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే నేను అంటే పాయింట్అవుట్ చేయాలని కాదు, కానీ ఎందుకో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల మీద వచ్చినంత వ్యతిరేకత మిగతా వాటి మీద వచ్చినప్పటికీ కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్లో మార్చాలన్నప్పుడు ఏలువడి చూపిన మొత్తం ఈ 19-20 ఉన్నాయి. రీజన్ ఏంటంటారు? ఏమై ఉండొచ్చు కారణం? ఓపెన్గా మాట్లాడుకున్నాను. మీరు చెప్పాలి సీనియర్ జర్నలిస్ట్ కనుక. అంటే నేను పాలిటిక్స్లో ఉన్నా, ఒక పార్టీలో ఉన్నా కనుక నేను కూడా దాన్ని ఓపెన్గా మాట్లాడలేము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు అంటే మీరు తెలుసుకోవాలి. అది ఎందుకు ఎస్సీ ఎస్టీని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు? మిగతాలందరూ సచ్చిరుడు, ఎస్సీలు మాత్రమే దొంగలు. అది చెప్తున్నా. ఓ సుమన్ మాత్రమే దొంగ, కిషోర్ మాత్రమే దొంగ, రసమయ్య మాత్రమే దొంగ, క్రాంతి మాత్రమే దొంగ. మిగతా కాంగ్రెస్ పార్టీలో మిగతాలందరూ కూడా సచ్చిరుడు. మేము మాత్రమే దొంగలం. మేమందరం ఇంకా ఉద్యమాలు పనిచేసిన వాళ్ళం. అందరూ ఉద్యమాలు పనిచేసిన వాళ్ళగా. మా బ్యాక్గ్రౌండ్ లేదు కదా. మా తాతలు ముత్తాతలు నాన్నలు ఎవరు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళందరం కూడా సొంతంగా బయటకు వచ్చినాం కదా, స్వతహా బయటకు వచ్చినాం కదా. రేపు కాంగ్రెస్లో కూడా అదే వస్తుంది తెలియదు. నేను చెప్తున్నా. అంటే మరి వాళ్ళు ఫేస్ చేస్తారు, వాళ్ళు కూడా అంటే ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళకు నాకున్న అంటే మన ఇంటర్వ్యూ మరి ఎటువవుతుంది ఏమన్నది, కానీ నాకున్న అంచనా ఇప్పుడే కాదు, ఎక్కడైనా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని అక్కడున్న కొన్ని సెక్షన్లు యాక్సెప్ట్ చేయి. ఇది వాస్తవం. అంటే ఓపెన్ సీక్రెట్ తెలుసు. నేను చెప్తున్నా. ఇప్పుడు నేనున్నా, కొందరికి నచ్చితేనే ఎమ్మెల్యే గెలుస్తారు, లేకుంటే గెలవరు. నువ్వు ఓపెన్గా అడుగుతున్నావు కనుక నేను కూడా చెప్తాను. నేను స్థానికుని అని నేను మా దగ్గర చెప్పి నేను పోయినా. నేను స్థానికంగానే అందుబాటులో ఉన్నా. నన్ను దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు. నేను స్థానికంగా అందుబాటులో ఉన్నా. నేను స్థానికంగా ఉండడం అనేది కూడా కొందరికి కంటగింపుగా ఉంటుందిగా. అప్పటిదాకా పెత్తనం చేసిన వాళ్ళు, అప్పటిదాకా రాజకీయం చేసిన వాళ్ళు, మొత్తం నియోజకవర్గం అంటే మేమే అని అనుకున్న వాళ్ళకు అది ఎమ్మెల్యే మొత్తం వాడిని కలబట్టి, ఎమ్మెల్యే జనాన్ని కలబట్టి, ఎమ్మెల్యే సర్పంచ్ కలబట్టి, ఎమ్మెల్యే ఊరికి వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి ఎమ్మెల్యే కలబట్టి మేమెందుకు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఇటువంటిది బహుశా ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రతి దగ్గర ఉంటుంది. కొంచెం స్టడీ చేయాల్సింది. 100% చేయాలి. ఎందుకంటే నేను కూడా నా అనుభవంలో పార్టీకి అతీతంగా నాతో షేర్ చేసుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా మా పార్టీలో ఒక ఆయన
ఒక ఏం సార్ అందరు నీ దగ్గరకు వస్తే నా దగ్గరికి ఎవరు రాలి ఆయన ఒక జడ్పీటీసీ ఓ ఇంటీరియర్లో ఉండే జడ్పీటీసీ ఇక ఈయన ఎవడొచ్చినా ఎమ్మెల్యే అంటే ఇక మా దగ్గరికి ఎవడు వస్తాడుగా ఇట్లుంటరా నీకేం పని వాడు వస్తే నువ్వే మాట్లాడితే వీడు పోయి వాడే కొట్టేసుకుంటూ పో అంటే మనమేమో జనాలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో మనం ఉంటామా? సో లోకల్ ఉండే కొందరు లీడర్స్ పాపం అందరూ అట్లేరు. అది మిగతా సర్పంచులు కానీ మిగతా నాయకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటబడి తిరిగి పైసలు పనిచేస్తూ ఉన్నారు మళ్ళా. సో అందరూ అట్లా ఉండరు, ఒకరిద్దరు ఉంటారు అట్లా. సో ఆ దాన్ని అన్ని రకాలుగా చేసుకుపోయి అంత ఆయన చేసుకుంటాడు, మనకేం పని అంత ఆయన చేసుకుంటాడు అనేది ఒకటి చేస్తాం. సో ఓడిపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయి దానికి, ఒకటే కాదు. మనము పని చేయడంతో పాటు పని చేస్తున్న దాన్ని బాగా చెప్పుకోవాలి, ప్లస్ అందరిని కలుపుకో, చాలా చాలా ఉంటాయి కదా. చాలా ఉంటుంది. ఇప్పుడు నా వైఫల్యాలు ఉండొచ్చు, ఎందుకంటే నేను ప్రొఫెషనల్ పాలిటిక్స్ కాదు కదా. ఒకసారి గెలిచాము, నేను స్థానికుని అన్నప్పుడు ప్రజలు నన్ను మెచ్చారు. కానీ నేను స్థానికంగా ఉంటున్న విషయాన్ని నేను కూడా ఎస్టాబ్లిష్ చేసుకోండి. నేను కూడా రోజు ప్రచారం చేస్తాను. ఇంకోటి వాడేవాడు నాకు పేపర్లో రాసాడు స్థానికంగా అందుబాటులో ఉండలేమో రాశాడు. అరే నేను అందుబాటు రోజు ఇన్నే ఉంటాను ఆయన నేను. కానీ వాడు పేపర్లో ఏం రాస్తాడు, ఒకటే స్టాండర్డ్ ఏంటంటే కొన్ని పేపర్లు ఎడతాయని అంటే స్టాండర్డ్ కొన్ని పెట్టుకున్నాయి. భూ కబ్జాల ఆరోపణలు, స్థానికంగా ఉండడు అన్న ఆరోపణ, పెద్ద నాయకులను పట్టించుకోవడానికి ఆరోపణ. ఈ 3 లైన్లతోనే నడిపించింది ఆ పేపర్లు. మీరు ఎప్పుడు వాటిని ఖండించలేదు? ఇవో నేను స్థానికంగా ఉంటే ఏం ఖండించాను. ఇంకా నేను రోజు అసలు రాసే పేపర్ కూడా వాడు పిల్లల పిల్లలంతా హైదరాబాద్లో ఉంటారు కదా, వాడు హైదరాబాద్లో ఉంటారు రాసేటోడు. వాడికంటే ఈ విషయం ఎందుకు చెప్పలేదు? చెప్తున్నాను అంటే ఏం చెప్పేదేముంది వాడికి, వాడే రాస్తాడు నేను కబ్జా లేదు నేనేం లేదంటే నేను నా ఉన్న భూమిలో పోయి నేను వ్యవసాయం చేసుకుంటే నువ్వు నా కబ్జా గురించి చెప్తావు ఏంటంటే నేను అంటే ఇవన్నీ అంటే నన్ను ప్రజలకు నా మీద విశ్వాసం ఉంది, నన్ను నమ్ముతారు, నేను చేస్తలేని విషయం నాకు తెలుసు, నా ఆత్మకు తెలుసు కదా అని నేను అనుకున్నా. కానీ దాన్ని ప్రశాంతం తీసుకోవాల్సింది మీరు అన్నట్టు నేను చేయలేను తప్పు అని ఖండించుకోవాలి. ఇప్పుడు ఎవడో మాట్లాడితే ఎందుకు ఖండించాలని నేను అనుకున్నాను, అంతే సింపుల్. ఎవరో ఆరోపణలు చేస్తే నేను ఎందుకు ఖండించాలి నేను అనుకున్నాను. సో వాళ్ళు ఎందుకు రాసిందంటే రాసిన వాళ్ళకి పైసలు కావాలి, యాడ్స్ కావాలి. సో అట్లా అన్ని రకాలుగా. ఇప్పుడు ఒకవేళ వాస్తవానికి మీరు చెప్తే కనుక బహుశా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏమిటో కూడా అర్థమవుతుంది, ఎంతలో కొంత, మొత్తం కాకపోయినా కొన్ని అన్నా. ఆందోళన మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? మీ తరఫు నుంచి మీరు చేసిన కొన్ని ఉంటాయి కదా, ఒక 3-4 చెప్పండి, ఏమై ఉండవచ్చు? బహుశా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు బీఆర్ఎస్లో నిజంగానే సర్వే జరిగితే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒప్పుకున్నారు చాలామంది, కానీ ఓట చొరకలా కాంగ్రెస్ కేసిండ్రు. అది కనబడింది మనకు. రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ చాలా తేడా ఉంది, ఓట్ల పర్సెంటేజ్లో కాంగ్రెస్ చాలా ఎక్కువ ఉన్నది. కారణం ఏమిటో అవుతారు? నేను చెప్పినా కదా, పోల్ మేనేజ్మెంటే ప్రధానం. ఒకటి ఇంకా నువ్వు ఎంత పని చేసినావా, ఓకే, ఇంకా ప్రచారం చేసినావా అనే దానికంటే పోల్ మేనేజ్మెంట్ అనేది బాగా పనిచేస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ డబ్బుల్ని విచ్చలవిడిగా పంచాడు దామోదర రాజనరసింహ. మేము రివ్యూ చేస్తుంటే మా వాళ్ళు చెప్తున్నారు కదా, పంచే క్రమంలో ఇట్లా లెక్క పెడుతుంటే కింద నోటు పడితే ఆ నోట్లో కూడా లెక్క పెట్టుకోలేరంట, లెక్క చేయలేరంట, తీసుకోలేరంట. అంత నీళ్ళ లెక్క పైసల పంపిణీ దామోదర రాజనరసింహ చేసిండు. సో అదొక కారణం. ప్లస్ ఇంకా మా దగ్గర కూడా కొందరు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇప్పుడు నా ఆరోపణలు చేసినోడు, ఇప్పుడు నా మీద ఆరోపణ చేసిన పిల్లోడు వాడు అంతకుముందు మా పార్టీ 6 నెలల కింద వరకు, వాడు ఇప్పుడు నా మీద అంత స్ట్రాంగ్గా పెడుతున్నట్టు అర్థం ఏం చెప్పు? నేను తీసుకోలేను అనేది నాకు తెలుసు కదా, నేను తీసుకుంటే నాకు తెలుస్తే కదా, అరే పలానా పవన్ వాడు తీసుకున్నా, వాడు పిలిపించిన మరే నీకు ఇచ్చినా తీసుకున్నారా, నీ పైసలు నీకు ఇస్తారా చెప్పకరా నేను బతిలాడితే కదా. వాడికి నేను ఫోన్ చేసి మాట్లాడడం కూడా నాకు సహించలేదు నాకు మనస్తత్వం. సో ఇట్లా కోవట్లను తయారు చేసుకుంటు కొందరిని డబ్బులు పెట్టాడు విచ్చలవిడిగా. బుచ్చన్నకు క్రాంతికి బాగా చూస్తాను, ఏం చేయాలి? ఓకే బుచ్చన్నను లాగేసుకోవాలి, నువ్వు అక్కడనే ఉండు, లాగేసుకోవాలి, నువ్వు అక్కడనే ఉండు అంతే ఇక. సో ఇట్లా జరిగినాయి అనేది మాకు ఇప్పుడున్న నేను ఇండివిజువల్గా మాట్లాడుతుంటే సో చేసిండు. సో అందరినీ కాదు, కొందరిని ఎవరైతే ఉన్నాయో, నాకు చాలామంది వెలుగుచేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెప్పారు, అన్న ఇట్లా మీ వాళ్ళు ఫలాన్ని చూడిస్తారు, ఫలాన్ని చేస్తున్నారు. సో ఇట్లాంటివి జరిగినాయి కనుకనే ఓడిపోయిన తప్పించి ఎక్కడ కూడా కేసీఆర్ పట్ల ప్రజలకు ఎక్కడ కూడా విశ్వాసాన్ని ప్రజలు తగ్గించలేరు. ఇప్పటికీ ప్రజలకు కేసీఆర్ పట్ల బాగానే విశ్వాసం ఉంది. అయ్యో ఇట్లా అయిపోయినాయి అనే పరిశ్రమ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ సీఎం అనుకున్నాం, ఇట్లా అయింది,
ఇంకో వీళ్ళు ఇంకెట్లా ప్రచారం చేసినంటే నువ్వు చేయి గుర్తుకెయ్యు ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, కేసీఆర్ సార్ ఉంటాడు. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు అది? అంటే అట్లా చెప్పుకున్నారు అంటుండే. ఉండొచ్చు. ఎవరి ప్రచారం ఒకటి ఏ మాట కా మాట. కానీ మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఎంత చెప్పినా కొన్ని జిల్లాలకే స్వీప్ అంటే అది అట్లా కాదు, అంటే ఇట్లా చేయకపోవడం కాదు. అంటే ఈ ఒక్క నియోజకవర్గం కాకపోతే ఏముంది, ఇంకా మస్తు గెలుస్తాయి కదా నా ఉద్దేశం. అన్నిట్లలో అట్లా అనుకున్నా ఇది కాకపోతే మస్తు మంది గెలుస్తారు, మొత్తం సీఎం సార్ కేసీఆర్ అవుతాడు అనేది ఒకటి వాళ్ళే చెప్పుకున్నారు. ఇది ఇంకోటి ఏంది, మా దగ్గర దామోదర్ రాజేశ్వర గెలిస్తే మంత్రి అవుతాడు, లేకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. క్రాంతి గెలిస్తే ఏమవుతాడు? ఇది బాగా ప్రచారం అయిందా? సో ఇది బాగా దాన్ని ప్రజలకు తీసుకుపోయింది. సో ప్రజలు కూడా చూస్తారు కదా, అవును కరెక్టే. నిజంగా మీరు నా ఓటమి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మా దగ్గర రోడ్డు సమస్య నా మీద బాగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేనే రోడ్ల మీద పోతుంటేనే నాకు ఒకసారి అనుకున్నా, మాకు ఇది చూస్తే ఎవడన్నా నాకు ఓటేస్తాడా, నా లోపల నేను అనుకున్నా చాలాసార్లు. ఎందుకంటే మా రోడ్లు ఎంత ఇదైపోయినాయి అంటే వాటి గురించి నేను తిరిగి చివరికి శాంక్షన్ చేసుకొని టెండర్లు వేయిస్తే టెండర్లు కూడా ఎవరి రాలే. ఎందుకు దూరాలంటే ఇప్పుడు చేతిలో ఆర్థిక పరిస్థితి, కరోనా టైంలో వచ్చిన సంక్షోభమే ఆర్థిక పరిస్థితి కంటిన్యూ అయింది కదా 2 ఏళ్ళు. సో కాంట్రాక్టర్లు బిల్లులు లేట్ వస్తాయి, రావని కాదు, బిల్లులు లేట్ వస్తాయి ఏంది అనేది. ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇంతకుముందు 10 సంవత్సరాలు పనులు చేస్తున్నంత దామోదర్ రాజేశ్వర మనుషులు ఉన్నాయి. నాన్ కోఆపరేషన్ కావచ్చు అది. అంతే కదా, రోడ్లు వేస్తే నాకు పేరు వస్తాయి కదా, ఎందుకు వేయాలని రోడ్లు వేయకపోవచ్చు. కొత్త వాళ్ళని తెచ్చి దేనికి కూడా వీలు కాదు. నువ్వు మొత్తం నియోజకవర్గం మొత్తంలో ప్రతి నియోజకవర్గం సెంటర్ కాదు, మా జిల్లాలో ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు జిల్లాలో ఏ వర్క్ జరగాలన్నా కూడా దామోదర్ రాజనరసింహ బామ్మర్దే వర్కులు చేస్తుండే. ఊర్లో 2 లక్షలతో గెలికిచ్చారన్న వర్క్ కూడా దామోదర్ రాజనరసింహ బామ్మర్దే చేస్తుండే. 5 లక్షల నుంచి 500 కోట్ల వరకు ఏ పనైనా దామోదర్ రాజనరసింహ బామ్మర్దే మా దగ్గర చేస్తుండే. ఆయన ఓడిపోయిన తర్వాత బాబుమోహన్కి ఆయన గొడవలు వచ్చేసినాయి. బాబుమోహన్ ఏదో డబ్బులు తీసుకుని ఆయన ఇది చేసుకున్నారు, ఇంకెవరు కాంట్రాక్ట్ మా దగ్గర రాలేదు. సో మేము మిగతా కాంట్రాక్ట్ తీసుకురావడంలో కూడా ఫెయిల్ అయినా మనం. నేను అప్పటికే వేరే ఫ్రెండ్తో మాట్లాడి కొన్ని టెండర్లు వేయించిన, సగం వరకు వర్క్ స్టార్ట్ చేసినాం. మీకు మేజర్ పోర్షన్ ఎక్కడైతే ఉందో స్టార్ట్ చేయగలిగినాం. కానీ ఇంకా కొన్నిటిని ఆ ఎఫెక్ట్ పడ్డది, జనాల రోడ్ల మీద ఎఫెక్ట్ అయితే పడ్డది. నేను అనుకునే నా ఫెయిల్యూర్ 100% దాన్ని ఒప్పుకోవాలి కదా, రోడ్ల విషయంలో మాత్రం నేను 100% నేను ఇదని అనుకున్నాను. సో ఇంకా చాలా కారణాలు. ఎందుకంటే జనంలో ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. ఎమ్మెల్యే దగ్గర పోగానే అన్ని పనులు అయిపోతాయి. అంగన్వాడీ రిక్రూట్మెంట్ వచ్చింది. అంగన్వాడీ ఓ మనిషి వచ్చి, సార్ మా బిడ్డ ఉన్నది అంగన్వాడీ టీచర్గా పెట్టి ఇవ్వాలి సార్ అన్న. నేను పలానా అధికారికి ఫోన్ చేస్తే, లేదు సార్ అంత ఆన్లైన్ సార్ అన్నాను. అయ్యా ఆన్లైన్ అది కాదు, ఆన్లైన్ పెడితే మీరు చెప్తే అయితే సార్. కాదా బాబు, ఆన్లైన్ అంటే వాడు ఎవరెవరు అప్లై చేసారో అందరి మార్కులు చూస్తారు, మార్కులు చూసి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఇస్తారు. నీ బిడ్డ మార్కులు తక్కువ ఉన్నాయి కనుక 3వ ప్లేస్లో ఉంది, ఇవ్వలేరు. అట్లెట్లా ఉంటుంది సార్? ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ ఇట్లా రాసి ఇచ్చేస్తే పనులు అయిపోతుండే సార్. ఈమెను పెట్టుకో అంటే పెట్టుకుంటారు సార్, మనకెందుకు సార్ అని వాళ్ళు మనకు సమాధానం చెప్తున్నారు. అక్కడ నేను మైనసేనా? అంటే ఆన్లైన్లో వచ్చింది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉందామనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ పైరవి నడవలేదు, కానీ పైరవి చెల్లుబాటు కాలేదు కదా, కాదు అని చెప్పి మైనసే కదా. అట్లాంటి చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. మా బంధువే ఒక ఆయన, మా మామ అవుతాడు, ఆమెకు దూరం పడ్డది, ఆయనకు టీచరు, ఆమె వేరే డిపార్ట్మెంట్, వేరే జిల్లాకు పోసారు. ఇక్కడ ఏసీ ఆలుడు అంటాడు. అంటే నేను పోతే వేరే జిల్లా ఈ జిల్లాకు సాధ్యం కాదు అంటే లీగల్ దాంట్లో టెక్నికల్ సాధ్యం కాదు కదా. ఇంత పని చేయకపోతే ఎట్లా నువ్వు అంటే కాదు మామ, అట్లా సాధ్యం కాదు. అది అక్కడ ఉన్నది ఎక్కడున్నా కూడా కదా, రోజు బస్సు మంచిగా ఉంది, ట్రాన్స్పోర్ట్ మంచిగా ఉంది, బస్సు గంట సేపు కదా పోయి కాస్త కూర్చుంటే పాడుకుంటే పోయి వస్తారు, ఏముంది దాంట్లో మామ అని నేను. ఇక నువ్వు చెప్పాలి నాకు చెప్పి ఆయన నాకు దూరం. అంటే నువ్వు జనాల్లో మనం ఏం చెప్తే అదే అవుతుంది అనేది ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగింది. పాత అనుభవాలు. నువ్వు పెన్షన్ నువ్వు కావాలంటే రాసిస్తే పెన్షన్లు వచ్చేస్తున్నాయి కదా. వాడికి వయసు ఎంత ఉందో తెలియదు, 30 ఏళ్ళు కూడా పెన్షన్లు వచ్చినాయి. ఇప్పుడు నీకు 57 ఏళ్ళు ఆన్ రికార్డు ఉన్నాడు కూడా పెన్షన్ రాదు, అన్ని ఆధారు. ఇప్పుడు అంతా ఆన్లైన్. మన ప్రభుత్వం వచ్చేసరికి అన్ని కట్టుదిట్టం అయిపోయినాయి, అంత ట్రాన్స్పరెంట్ జరుగుతున్నది. అలాగేం లేదు, ఇప్పటికి పోల్చుకుంటారు. అప్పుడు ఇట్లయింది, ఇప్పుడు ఇట్లా రాకపోతే ఎట్లా? కాదు
ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి పలానా ఎస్ఐ ఇట్లా మన మాట ఇంటలేడు అది ఇది అని. నేను ఫోన్ చేసి, ఎస్ఐ గారు ఏందన్నా నువ్వు గారంటావు మనోళ్ళు కాదు, ఇట్లా మా వాళ్ళు వస్తారు కొంచెం పని చేసి పెట్టండి ఏదన్నా. ఈయన పోతే ఇక రూల్ పోయి చెప్తా కదా, ఈ ఎఫ్ఐఆర్ కావద్దు అంటాడు. ఎఫ్ఐఆర్ ఫస్ట్ కంప్లైంట్, ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయాల్సిందే కదా, జీడీ ఎంట్రీ చేసి ఎఫ్ఐఆర్ చేయాలి. ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇంతకుముందు సార్ ఏం రా అని సార్ ఫోన్ చేస్తుండే ఇంతకుముందు అంటే అంటే వాళ్ళు అట్లా పోల్చుకుంటారు. ఏం రా ఏం తమాషనా మా వాడు వస్తాడు చూడు, లేకపోతే నీ సంగతి చూస్తా. దాని వాస్తవానికి మీ ఓటమికి సంబంధించిన విషయాలు 1-2 విషయాలు మినాయిస్తే మీతో అన్ని విషయాలను ఏకీభవించిన నేను. ఎందుకోసం అంటే 10 ఏళ్ల కిందకి, ఇప్పుడు 20 ఏళ్ల కింద, నేను 20 ఏళ్ల కింద జర్నలిజంలోకి వచ్చిన నేను, 20 ఏళ్ళ కింద. ఆ రోజు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వేరు, ఆ రోజు ఎమ్మెల్యే ఏడాదికి ఒకసారి కనిపిస్తే కనబడి, లేకుంటే లేదు. అది ఏం జరిగేదో మనకు ఆ రోజున వాతావరణం విరివాల చాలా మారింది. ట్రాన్స్పరెన్సీ వచ్చింది, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. ముఖ్యమంత్రిని కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి అనేది. మారిన మాట వాస్తవము. సరే, అంచనాలు అందుకున్నారా లేదా తర్వాత విషయాలు. మీ కేసు విషయానికి వస్తే కనుక ఈ విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే మీరు రాజకీయంగా మీరు కూడా ఈ విపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడెక్కడ తప్పులు చేస్తారో పట్టుకొని మీరు హల్చల్ చేద్దామని రోజు మీడియాలో సహజంగానే ఉంటుంది కదా ఎవరికైనా సరే, అట్లా చేద్దామనుకుంటారు. అసలు ఏమనుకుంటున్నారు? నేను ఇది రాజకీయ కుట్రనే కనుక రాజకీయంగానే నేను కూడా ఫేస్ చేస్తాను దాన్ని. ఇంకోటి ఏంటంటే దాన్ని నా మీద ఆరోపణలు చేసడం వెనకాల 100% నాకున్న సమాచారం దామోదర రాజనరసింహనే ఉన్నాడు. ఎందుకంటే ఆ టీంను మొత్తం ఆపరేట్ చేస్తుండే సంవత్సర కాలంగా దామోదర రాజనరసింహనే ఆపరేట్ చేస్తుండ్రు. వాళ్ళతో ఫోటో కూడా ఉంది, నేను మీకు కావాల్సి పంపిస్తాను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి దామోదర రాజు ఫోటో దిగిన ఫోటో ఉంది ఎలక్షన్ టైంలో. ఏమస్తు దిగుతారు అదే ఉంది ఫోటోలో, మీతో ఆయన లేదు అట్లా నాదే అటు ఊర్లలో రాజకీయం అట్లా ఉండదు. ఈ పార్టీ ఇక్కడ ఉంటాడు, ఆ పార్టీ అక్కడ ఉంటాడు. ఎలక్షన్ టైంలో అట్లుండవు ఊర్లో రాజకీయాలు. ఒక దగ్గర అట్లుండదు, అట్లుండదు ఊర్లో రాజకీయం అట్లుండదు. అయ్యో నువ్వు ఇక్కడ నిలబడ్డావంటే ఇంకోటి అక్కడ నిలబడాల్సిందే, అంతేగా. అంతే తప్పించి ఇటువైపు రారు. ఎలక్షన్ తర్వాత కలుసుకుంటారు మళ్ళీ పాపం. ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ అన్నదమ్ములా కలిసి ఉంటారు. కానీ అంటే అప్పుడు ఏ పార్టీ అభిమానం అభిమానం అట్టు ఉంటుంది అంటున్నాను. ఆ టైం వరకు ఏ పార్టీని అభిమానించినోడు ఆ పార్టీ కట్టుబడి ఉంటాడు. ప్రజల్ని మనం అట్లా ఇది లేదు. ఆ కమిట్మెంటే. ఇట్లాంటి దొంగలు కొందరు ఉంటారు, అటు ఇటు గోడ మీద పిల్లలు, పైసలు ఎక్కడ వస్తాయని చూసేటోళ్ళు కొందరు ఉంటారు, ఒక ఊర్లో కొందరు ఉంటారు. సో ఈ బ్యాచ్ని వాడు పట్టుకున్నాడు, దామోదరాజు పట్టుకున్నాడు. ఆయన పట్టుకొని వీళ్ళని ఆపరేట్ చేసుకుంటూ ఇవన్నీ నా మీద ఆరోపణ పెట్టిస్తుంది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేయడం కాదు, ఓకే 100% ఆ పిల్లోడు కాంబినేషన్ చెప్తున్నాడు కదా, నేను ఇచ్చిన గట్టిగా ఉన్నాడు కదా, నేను కూడా అదే చెప్తున్నాను. గట్టిగానే ఉన్నాడు కనుక నాకు ఇష్టమైన విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి. లేదు మీకు ఉపాయం తెలియదు అనుకుంటే నాకు తెలిసిన ఉపాయము లై డిటెక్టర్ టెస్టు, లేదనుకుంటే ఇంకేమన్నా తెలుసుకోవాలి. మరి ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చిందా అనేది. నేను క్రైమ్ రిపోర్టింగ్ చేసాను కనుక నాకు లై డిటెక్టర్ గురించి కొంచెం తెలుగు ఇలాంటి వాళ్ళకు అప్పుడు అట్లా జరిగింది, ఇంకా చాలా కేసులలో చేసినారు ఉన్నది కనుక ఇప్పుడు దాన్ని తేల్చాలని నేను అంటున్నాను. అంతే తప్పించి లేకపోతే నువ్వు ఉట్టిగే క్రాంతి దొంగ. అవును, ఇంతకుముందుకు మీరు భూ కబ్జాలు చేసినప్పుడే పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు పిటికేస్ అనే పోలీసు వాళ్ళని మీరే అంటున్నారు, ఎందుకు పట్టించుకోవాలి అంతగానో? భూ కబ్జాలు చేసినాము అనేది ఒక మనిషి వచ్చి నాకు భూమి కబ్జా చేసినా చెప్పలే, చెప్తే అప్పుడు నేను అట్టే రియాక్ట్ అవుతుండేమో. ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను డబ్బులు ఇచ్చినా నాకే ఇచ్చినా అని చెప్తుండే కదా. అవును, ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేను అది చెప్తున్నా, ఆ వ్యక్తి నాకు ఇయ్యలేడని నేను చెప్తున్నాను. ఇయ్యలేడు వాడు, అసలు మా ఇద్దరి మధ్యలో పైసలు ట్రాన్సాక్షన్ లేదు. వాడు ఎప్పుడు ఇండివిజువల్గా ఒక్కడు రాలి నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని ఎంట పెట్టుకొని ప్రతిసారి వచ్చి తప్పించి ఒక్కడు ఎప్పుడు రాలేడు నా దగ్గరికి. హనుమంతు అనే వ్యక్తిని మాత్రం ఎంట పెట్టుకొని వచ్చి. ఎక్కడ ఇచ్చిండు? ఫిర్యాదులో రాసిండు ఆయన, ఫలానా దగ్గర ఇచ్చిన ప్లేసు. ఏదో ఫిర్యాదులో మరి ఎక్కడో క్యాంప్ ఆఫీస్ ఇచ్చినట్ట. సీసీ కెమెరాలు ఉన్నాయి, క్యాంప్ ఆఫీస్లో ఉన్నాయి కానీ మరి చూపెట్టాలి. క్యాంప్ ఆఫీస్లో సీసీ కెమెరా పెట్టలేము. సరే, నువ్వు అదే చెప్తున్నా నేను, నువ్వు ఇచ్చిన తేదీలు సమయము అవన్నీ ఉంటాయి కదా, అది చెప్తున్నాను. ఆధారం ఉంటాయి. ఇప్పుడు నేను ఊరికే నేను అది ఉన్నా ఇది ఉన్నా నేను బయట పెట్టుకుంటా అవన్నీ. సో నువ్వు ఇచ్చిన అంటున్నావు, ఓకే ఫైన్. నువ్వు ఇచ్చినంత నువ్వు కట్టుబడి ఉన్నావు, నేను తీసుకోలేదా నేను కట్టుబడి ఉన్నా. సో ఈ పంచాయతీ ఇట్లా ఉండొద్దు కదా, తేలాలి కదా. ఈ తీసుకున్న వాడికి పనిష్మెంట్ జరగాలి. ఓకే, న్యాయంగా ఏం జరగాలంటే నేను కనుక పైసలు తీసుకుంటే నాకు పనిష్మెంట్ జరగాలి. నేను పైసలు తీసుకోకుండా నువ్వు తప్పుడు కేసు పెట్టినామంటే నీకు పనిష్మెంట్ జరగాలి. లేదంటే నీ వెనకాల ఎవరు చెప్పించినా వానికి పనిష్మెంట్ జరగాలి. రెండుట్లో ఏదో జరగాలి కదా. సో నేను రెండు జరగాలని నేను కోరుకుంటాను. నేను తీసుకుని ఉంటే నాకు పనిష్మెంట్ జరగాలి, లేదంటే తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీకు పనిష్మెంట్ జరగాలి.
దీన్ని తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనే నేను అనుకుంటున్నాను, పోలీసుల మీద ఉందని నేను అనుకుంటున్నాను. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. నేను ఎప్పటికీ చెప్తున్నాను, నేను పోలీసులు వదిలిపెట్టినా, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వదిలిపెట్టినా, నేను దీన్ని ఇంకా ఎక్కడైనా ఏ స్థాయికైనా తీసుకుపోయి నేను దాన్ని 80% లై డిటెక్టర్ చేసి తీరుతాను నేను దీంట్లో. ఎందుకు అంతగా అంత ఏముందని ఏదో అరే మస్తు ఆరోపణలు చేస్తారు. నేను నిజాయితీగా బతికినాను. ఎవరికైనా ఆపద ఉందంటే నేను తీసుకుపోయి ఇస్తాను నేను పైసలు. నాతో లేకపోతే పలానా బుచ్చన్న పలానికి పైసలు ఇవ్వాలి తీసుకుపోయి ఇచ్చేస్తాను. నేను అటువంటి కుటుంబం తెచ్చినాను. నేను మా నాన్న జీవితం మొత్తం సోషల్ వర్క్ చేసి దళిత జాతికి ప్రజల కోసం ఇచ్చినాడు మా నాన్న. నేను కుటుంబ నేపథ్యం, నాకు నేపథ్యం ఉంది, నాకు ఉట్టి కాదు కదా, నేను ఉద్యమాలు పనిచేస్తున్నాను, నాకు నేపథ్యం ఉన్నది. నువ్వు నా వ్యక్తిత్వాన్ని నన్ను చంపేస్తా అంటే ఎట్లా? నువ్వు నా క్యారెక్టర్ని చంపిస్తాను నేను అనుకుంటానా? అంతే కదా, నేను చనిపోయినట్లే కదా. నేను నిజాయితీ నిలబడ్డాను. నేను రాజకీయాలు నేను ఒక రాజకీయాల నుంచి వచ్చినాను. నాకు కూడా కొన్ని రాజకీయాలు ఉన్నాయి. నేను కొన్ని నేర్చుకుని విలువలు నేర్చుకున్నాను. నేను విద్యార్థి అప్పటి నుంచే నేను విప్లవ రాజకీయాల్లో ఉన్నాను. నేను ఆ కమిట్మెంట్ నేను ఇంకా కొనసాగించాలని నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను ఇంకా నువ్వు వచ్చి నా వ్యక్తిత్వాన్ని చంపుతాను ఎందుకుంటా? నేను కూడా దానికి అనుగుణంగా ఫైట్ చేస్తాను. నేను ఈ సిస్టంలోనే ఫైట్ చేస్తాను. అదే చెప్తున్నా కదా, నువ్వు నాకు ఇచ్చిన అంటున్నావు కదా, నేను చెప్తున్నా ప్రూవ్ చేయి, సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి. నేను అదే చెప్తున్నా. దొరుకుతాయా? ఓకే, లేవు కదా, కరెక్టే కదా. అందుకే ఇదొకటి ఉంది లై డిటెక్టర్ది, దాన్ని పెట్టండి. నేను అడిగి ఉంటా, నువ్వు ప్రూవ్ లేదు ఇష్టం లేని మాట్లాడదా అయిపోద్దా? నేనంట రేపు నాకు రేవంత్ రెడ్డి నేను 10 కోట్లు ఇచ్చినంట, కేసు పెడతావా రేవంత్ రెడ్డి మీద? పెడతావా? నేను దామోదర రాజ నరసింహ నా దగ్గర 50 కోట్లు తీసుకున్నాను అని చెప్తా అంట. అనాలా ఇప్పుడు నేను ప్రశ్న పెట్టి అనొచ్చు కదా. అంటే చెప్పడానికి మనకు కూడా కొంచెం ఉండాలి కదా. నేను చెప్పడానికి పెద్ద విషయం కాదు కదా. నేను ఓడిపోయినా ఫ్రస్ట్రేషన్ నేను కూడా చెప్పొచ్చు కదా. నాకు 50 కోట్లు ఆఫర్ చేసినా నేను కూడా చెప్పొచ్చు కదా. కానీ నేను అంత దిగజారలేను కదా. నేను కూడా నువ్వు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణకు కట్టుబడి ఉండాలి, నేనైనా సరే ఎవడైనా సరే. కానీ నేను చెప్తుందంటే ఆ పిల్లోడిని నడిపిస్తున్నది వేరే వాళ్ళు. నేను ఆ పిల్లోని కూడా తప్పడతాను. నేను అతన్ని వేరేళ్ళు ఎవరో డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవ్ చేసే వాళ్ళకి శిక్ష కావాలని నేను కొట్టినాను. నేను ఆ పిల్లోడు భూమి కూడా ఆడు చెప్తున్నా కదా. ఆ పిల్లోడిని అసలు ఆ పిల్లోడు దళితుడు అనుకోలే నేను ఫస్ట్. ఆ పిల్లోడి పేరు భూమి అన్నా తెలియదు. ఆ హనుమంతుడు అంటే తీసుకొచ్చాడు. హనుమంతు అంటే ఎవరు? హనుమంతుడు ముసలాయన, ఒక లీడర్, పెద్ద మనిషి. మీ పార్టీలో? మా పార్టీలోనే ఆయన వెనకాల వస్తుండే కనుక నేనేమనుకుంటే పెద్ద మనిషికి తోడుకు వస్తాడేమో అని నేను అనుకుంటాను. తోడుకు వస్తుంటే వాళ్ళ మన్మడి తీసుకొస్తాడేమో నేను అనుకుంటుంటే. నేను 2 సందర్భాలన్నా ఏం మన్మడి తీసుకొస్తున్నావు, రోజు ఏం పనిలేదు ఆ పిల్లాడికి అని చెప్పి ఆయన కూడా చెప్పలేడు. మరి ఈ నా మన్మడి కదా ఆయన కూడా చెప్పలేడు. తర్వాత ఈ ఆరోపణ మాట్లాడి ఆయన మాట్లాడు ఇంకేం మాట్లాడతా నేను? పెద్ద మనిషి ఏం మాట్లాడాలి నేను? ఇంకా ఎవరన్నా కదా నువ్వు తెలియదా? 2 తలియొద్దా? ముసలోడికి బుద్ధి ఉండదా? మరి అది ఎందుకురా? ఎప్పుడు ఇచ్చినవరా? నేను తీసుకుపోయి వస్తే నీ పేరు నేను ఇస్తే ఎప్పుడు ఇచ్చినా? మీరు అడిగిన నేను అడగలేదు. నేను అడుగుతానే, ఇంకేం అడతా నేను? ఆయన అడగాలి పెద్ద మనిషిగా. ఆయన పోయి తెలుసుకోవాలి ఎందుకు ఇచ్చినవరా ఇట్లా అని చెప్పి. ఇస్తే ఆయన నుంచి రావాలి కదా. ఆయన పేరు తీసుకొచ్చి ఆయన ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఆయనే కదా. ఈయన గురించి నాకేం తెలుసు? 5 మంది పేర్లు ఆయన తీసుకొచ్చిండు. నేను దాన్ని ఎంక్వైరీ కోసం పంపించినాను. ఎంక్వైరీ కోసం కదా పంపించింది, శాంక్షన్ కోసం కాదు కదా. శాంక్షన్ కోసం కాదు, ఎంక్వైరీ చేసిండ్రు. పంచాయత్ సెక్రటరీ అందరు డాక్యుమెంట్స్ చూసుకున్నారు, అప్లోడ్ చేసిండ్రు కదా, అంతే. అది ఆయనకు ఉండాలి. అది నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తా? నిజంగా నేను ఫోన్ చేయాలనుకుంటే నేను రాజీ కావడానికి ఫోన్ చేయాలి. నేను పైసలు తీసుకుంటే భయపడితే నేను ఫోన్ చేయాలి. వద్దురాబాయ్ నీకు మళ్ళీ ఇచ్చేస్తే ఎందుకు బతిరాడాలి? ఎందుకు బతిరాడతాం? ఈ విషయంలో మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. 100% లేదు. 100% చెప్తున్నా కదా. నేనే కాదు, ఎవడెవడి మీద నిజంగా ఆరోపణలు చేస్తారో రేపు భవిష్యత్తు ఇట్లాంటి ఆరోపణలు చేయకుండా శిక్ష జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు అడిగారు, ఏముండదు. గది తీసుకుండు, ఇన్ని కోట్లు సంపాదించుండు, అన్ని కోట్లు సంపాదించుండు, నువ్వు గాలికి మాట్లాడతావు. ఇప్పుడు మీరు విపక్షంలో ఉన్నారు, అధికార పక్షం మీద ఆధారం లేకుండా మీరు గాలి ఆరోపణలు చేయరు నుంచి. ఎప్పుడు చేయం. నేను అప్పుడు చేయలేను, ఇప్పుడు చేయను. నేను దానికి బేస్ ఉంటుంది కానీ పేపర్ ఆన్ రికార్డ్ చూసుకొని మాట్లాడతాం కదా. గాలి ఆరోపణలు ఏం చేస్తాం? ఆన్ రికార్డ్ పేపర్ ఉంటుంది కదా. నేను తప్పు చేసామనుకో, నేను జర్నలిజం ఇన్వెస్టిగేషన్ చేసినాను. నేను ఇన్వెస్టిగేషన్ పని చేసినాను. ఏమైనా ఆధారం లేకుండా ఒక న్యూస్ టెలికాస్ట్ చేస్తామా? ఏమన్నా అడుగుకుంటాడా? ఆధారం లేకుండా చేస్తే మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. నువ్వు మాట్లాడే ఆధారం ఉండాలి. ఆధారం లేకుండా ఇష్టం ఉన్నట్టు నాకు నోరు ఉండగా మాట్లాడతా. రాజకీయాల్లో ఉన్నాం కనుక ఏదో ఆరోపణ చేస్తా అంటే రేపు ఎవరు రాజకీయాలు రావద్దా? ఇక రేపు మాలంటాడు ఎవరు రాజకీయాలు ఉండొద్దా? నీలాగా సంపాదించుకోవడం రాజకీయాలు ఉండాలన్నా? నీలా కోట్లు కమిషన్లు కొట్టాడు రాజకీయాలు ఉండాలన్నా? ఆయన సంపాదించాడు, సంపాదించాడు, నేను సంపాదించాడు ఇప్పటిదాకా. నియోజకవర్గం మొత్తం నమ్ముకొని పోయిండు ఆయన్నే.
ఇప్పటికి కూడా అదే అదే పనిలో ఉన్నాడు. మీకు అవకాశం రాలేదు, మీకు ఆ తెలియదు మరి అవకాశం రాలేదు. సంపాదించాలనుకుంటే అవకాశాలు అవసరం లేదు. పైసలు గడ్డి తినాలనుకుంటే, అక్రమాలకు చేయాలనుకుంటే అవకాశాలు కళ్ళ ముందు చాలా ఉంటాయి. కానీ నేను వాటిని వద్దనుకున్నాను. ఈ ఫిర్యాదు విషయంలో మీ ఫైనల్ డైలాగ్ ఏమిటి? ఈ ఫిర్యాదు తేలాలి, తేలేంత వరకు నేను కూడా వదలడం, నేను కూడా గట్టిగానే ఉంటా. దాన్ని ఇంకా ఫర్దర్ ఏం చేస్తానో నేను కూడా నా పని నేను చేస్తాను కదా. నేను ఫస్ట్ ప్రభుత్వాన్ని, పోలీసులు ఏం డిమాండ్ చేస్తున్నట్టే లై డిటెక్టర్ టెస్ట్లకు పెట్టాలి, రికమెండ్ చేయాలి. ఎట్లా చేస్తాను అనేది మీరు తీసుకోండి. దానికి నేనేం సపోర్ట్ చేయాలని చెప్పండి, నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. నేను కేసు పెట్టండి, కేసు పెట్టి నిజాల్ని తేల్చడానికి ఏ మెకానిజం ఉన్నదో ఆ మెకానిజాన్ని మీరు వాడండి. నిజాలని మీరు తేల్చండి. ఇప్పుడు చెప్తున్నాను నేను పొలిటికల్ కేసే అంటున్నాను, పొలిటికల్ కుట్రనే అంటున్నాను. అయినప్పటికీ కేసు పెట్టండి అని కూడా నేను చెప్తున్నాను. నేను ఇది తప్పుడు కేసు పెట్టొద్దని చెప్తాను. పొద్దున ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాను, అడ్వకేట్ నాకు బాబు వెల్విషర్, అన్న స్క్వాష్ పిటిషన్ ఇద్దామని. ఎందుకు ఇద్దామని నేను వేస్తే మనం తప్పు ఒప్పుకున్నట్టు, స్క్వాష్ కాదు మనం దీన్ని ఇక ఫైట్ చేద్దాం అనుకుంటాను. అట్లా నాన్న సరే కాదు. సో నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే దాని నిజాలని తేల్చాలని నేను గట్టి నిర్ణయంతో ఉన్నాను. ఇప్పటికి కూడా అదే ఉన్నాను. నేను ఎందుకు కాన్ఫిడెంట్ కూడా నా మీద నాకు పూర్తి నమ్మకం. నేను ఎవ్వంతో నయా పైసా ఆశించాను, తీసుకోను కూడా. నేను ఎన్నికల కోసం కూడా ఎవ్వంత పైసలు తీసుకోలేదు. ఎన్నికల కోసం కూడా మా దగ్గర పనిచేసే ఎవరితో డబ్బులు అడగలే. మా దగ్గర బీర్ కంపెనీలు ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి, చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఎవ్వరి దగ్గర నేను ఒక్క పైసా అడగలే. అంత నిజాయితీగా నేను పని చేసుకున్నాను. నువ్వు నా మీద పట్టుకొని నేను యూజ్ చేసుకున్నాడు, 3 లక్షలు తీసుకున్నాడు, 12 లక్షలు తీసుకున్నాడు, గాలికి మాట్లాడితే అయిపోద్దా? ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేసుకుంటాడోడికి ఈ కేసును ఒక ఎగ్జాంపుల్గా ఈ కేసును వాళ్ళకు ఉదాహరణగా జరగాలి. ఈ కేసుతో పనిష్మెంట్ అనేది జరగాలి. అట్లాంటి పరిస్థితి వచ్చేంత వరకు నేను 100% నేను ఫైట్ చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బుచ్చన్న గారు. ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైన దళిత బంధు ఇప్పిస్తున్నందుకు 3 లక్షలు లంచం ఇచ్చాను అనే ఆరోపణకు సంబంధించి, అట్లాగనే ఆందోళన నియోజకవర్గంలో ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా వారి ఓటమి గల కారణాలు, ప్రజల ఆలోచనలు, ఈ ఆరోపణల వెనుక ఉన్న అంశాలు, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.